Hi, good afternoon and welcome to the SSC CGL Tier 1 model, paper number 9, the General Studies part explanation. And the General Studies questions start from 26 and go up to 50. Let us start off with the first question, that is regarding computers. A computer executes programs in the sequence of an adigaru. That is called as an FDX cycle antandini. Fetch, decode and execute a cycle. So that is called an FDX cycle. Next, what is reformation? Now, don't confuse this reformation with the word Renaissance. Renaissance అంటే రీబర్త్ ఆఫ్ మోడర్న్ టైప్ ఆఫ్ ఆర్ట్ కానీ లిటరేచర్ కానీ దానికి సంబంధించింది ఇటాలియన్ ఏరియాలో అక్కడ జరిగింది. దట్ యూ కాల్ ఇట్ ఎస్ రెనైసాన్స్. సంథింగ్ రిలేటెడ్ టు లియోనార్డో డావిన్సీ, మైకెల్ ఏంజెలో, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. నా రిఫార్మేషన్ అనేది ఒక రిలీజియస్ రెవల్యూషన్. అది ప్రొటెస్టెంట్స్కి సంబంధించిన విషయం. దాంట్లో మార్టిన్ లూథర్ సీనియర్ ఎవరైతే ఉన్నారో, మార్టిన్ లూథర్ అండ్ ఆ తర్వాత జాన్ క్యాల్విన్, వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ దే హ్యావ్ ప్లేడ్ ఇన్ దిస్ ది ఎంటైర్ ప్రాసెస్. సో దాట్ ఈస్ ద రిఫార్మేషన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ప్రొటెస్టెంట్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన ఒక రిలీజియస్ రెవల్యూషన్. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ అ రివోల్ట్ అగేన్స్ట్ ది అథారిటీ ఆఫ్ ది పోప్ విచ్ ఈస్ మోర్ ఆఫ్ ఎ క్యాథలిక్, రోమన్ క్యాథలిక్ ఓరియంటెడ్ చర్చ్కి వ్యతిరేకంగా జరిగిందనమాట ఇది. దట్ ఈస్ రిఫార్మేషన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పార్టికల్స్ హ్యాస్ ద డ్యూయల్ నేచర్ ఆఫ్ పార్టికల్ వేవ్ మోషన్? దట్ ఈస్ ఎలక్ట్రాన్. ఎందుకంటే ఎలక్ట్రాను ఒక మోషన్లో ఉన్నప్పుడు అది వేవ్ ప్రాపర్టీ చూపిస్తుంది. అది అవడానికి పార్టికల్ అయినా వేవ్ ప్రాపర్టీ చూపిస్తుంది. దట్ ఈస్ ద డ్యూయల్ నేచర్. ఇట్ షోస్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎ పార్టికల్, ఇట్ ఆల్సో షోస్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎ వేవ్. ఈ కాన్సెప్ట్ని ఫస్ట్ టైం లూయిస్ డి బ్రాగ్లీ అని ఆయన ఫస్ట్ టైం దీన్ని సజెస్ట్ చేశారు. న్యూ మెకానికల్ థియరీ ఆఫ్ మ్యాటర్. సో న్యూ వేవ్ ఆఫ్ మెకానికల్ థియరీ ఆఫ్ మ్యాటర్ అంటారు దీన్ని. సో పార్టికల్ లాగా ప్రాపర్టీ చూపిస్తే అట్ ద సేమ్ టైం వేవ్కి సంబంధించిన ప్రాపర్టీ కూడా చూపిస్తుంది. దట్ ఈస్ ది ఎలక్ట్రాన్. నెక్స్ట్ సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. దీన్ని 1990లో సెటప్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి లక్నోలో ఉంటుంది. ప్రస్తుతం దీని సీఈఓగా ఛత్రపతి శివాజీ అని ఆయన సీఈఓగా ఉన్నారు. అయితే సిడ్బీ పేరులో ఉన్నట్టుగానే స్మాల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి సెటప్ చేయడం కోసం అవసరమైన క్యాపిటల్కి సంబంధించిన హెల్ప్ పీపుల్కి చేస్తారు. అయితే సిడ్బీ ఇవన్నీ డైరెక్ట్గా జనాలతో డీల్ చేయరు. ఇవన్నీ రీఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్, నాబార్డ్ కానీ సిడ్బీ కానీ ఎగ్జిమ్ కానీ, దే ఆర్ ఆల్ రీఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్కి డీల్ చేయరు. మధ్యలో ఎవరైతే క్రెడిటార్స్ బ్యాంక్స్ ఉంటాయో వీళ్ళు ఆ హెల్ప్ని ఆ బ్యాంక్స్కి ఎక్స్టెండ్ చేస్తారు. బ్యాంక్స్ వాళ్ళ దగ్గర నుంచి కస్టమర్స్కి ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో రీఫైనాన్సింగ్ కార్పొరేషన్స్ ఇవంతా. అయితే ఇప్పుడు ఏది మైక్రో, ఏది స్మాల్, ఏది మీడియం ఎంటర్ప్రైజ్ డెఫినేషన్ మనం చూస్తే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అయితే ఒక రకంగా ఉంటుంది, సర్వీస్ అయితే ఒక రకంగా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్లో అప్ టు 25 lakhs ఇన్వెస్ట్మెంట్ దేనికైతే అవసరం అవుతుందో దాన్ని మైక్రో అంటారు. 25 lakhs నుంచి 5 crores దాకా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుందో దాన్ని స్మాల్ అంటారు. 5 crores నుంచి 10 crores దాకా వెళ్తే దాన్ని మీడియం ఎంటర్ప్రైజ్ అంటారు. మోర్ దాన్ 10 crores పెట్టేవన్నీ లార్జ్ ఎంటర్ప్రైజెస్ అవుతాయి. సర్వీస్ సెక్టార్కి వచ్చినప్పుడు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అది అరౌండ్ 25 lakhs మైక్రో అయినా అక్కడి నుంచి డైరెక్ట్గా అది 2 crores వెళ్తుంది. 2 crores నుంచి 10 crores డిఫరెన్సియేషన్ ఉంటుంది. దట్ వీఆర్ నాట్ సో కన్సర్న్ అబౌట్ ఇట్, అది పక్కన పెట్టేయండి. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గురించి మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. సో మ్యానుఫ్యాక్చరింగ్లో మైక్రో అంటే అప్ టు 25 lakhs, స్మాల్ అంటే 25 lakhs to 5 crores, మీడియం అంటే 5 crores to 10 crores. అది డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ ది మెటల్ అయాన్ ప్రెజెంట్ ఇన్ విటమిన్ B12 ఈజ్ అని అడిగారు. ఇది ఇంతకుముందు కూడా ఒకసారి సందర్భం వచ్చినప్పుడు చెప్పాను. దట్ ఈస్ కోబాల్ట్. అండ్ కోబాల్ట్ దేంట్లో హెల్ప్ చేస్తుంది అంటే కాల్షియం, మన బాడీలో కాల్షియంని పోకుండా ఆపడంలో హెల్ప్ చేస్తుంది ఈ కోబాల్ట్. నెక్స్ట్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్, ఫేమస్ స్లోగన్ కదా. ఎవరు చెప్పారు ఇది? బాలగంగాధర్ తిలక్. ది ట్రయో అంటారు వీళ్ళని ఎక్స్ట్రీమిస్టులు. బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్ అండ్ బిపిన్ చంద్ర పాల్, లాల్ పాల్ అంటాం వీళ్ళని. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ద లైట్ హౌస్ ఆఫ్ ది మెడిటరేనియన్. లైట్ హౌస్ ఆఫ్ ది మెడిటరేనియన్ అంటే అదేదో షిప్లకి సంబంధించి దానికి సంబంధించి అనుకోకుండా ఇట్ ఈస్ అ వాల్కెనో, ద స్ట్రాంబోలీ ఆఫ్ సిసిలీ ఏదైతే ఉందో ఇటలీలో, సిసిలీలో, తర్వాత వెసూవియస్ ఒకటి, స్ట్రాంబోలి ఒకటి, ఇలా 2-3 యాక్టివ్ వాల్కెనోస్ ఉంటాయి. అందులో స్ట్రాంబోలి అనే దాన్ని లైట్ హౌస్ ఆఫ్ ది మెడిటరేనియన్ అంటారు. ఎందుకంటే ఈ ఐలాండ్ చుట్టుపక్కల సీలో ఎక్కడి నుంచి చూసినా కూడా అది ఎరప్షన్స్ కనబడుతూ ఉంటుంది కంటిన్యూస్గా. సో అందుకని దాన్ని లైట్ హౌస్ ఆఫ్ ది మెడిటరేనియన్ అనే పేరుతో స్ట్రాంబోలిని పిలుస్తారు. నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ గివెన్ ది టర్మ్ రైజోస్పియర్. రైజోస్పియర్ అనేది ఒక జర్మన్ సైంటిస్ట్ ఇచ్చారు. ఆయన పేరు వచ్చేటప్పటికి హిల్ట్నర్ అంటారు. ఈ రైజోస్పియర్ అంటే ఏంటంటే ఒక చెట్టు రూట్ దిగుతుంది కదా, ఆ రూట్కి సరౌండింగ్ కొంత సాయిల్ ఉంటుంది. ఆ రూట్ని అతుక్కోవాలి. ఆ సాయిల్లో దెర్ విల్ బి ఎ స్టిమ్యులేషన్ ఆఫ్ ది బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటుంది. ఆ ఎంత ఏరియా ఆఫ్ ది రూట్ చుట్టూ ఉన్న సాయిల్లో ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ స్టిమ్యులేషన్ ఉంటుందో దాన్ని రైజోస్పియర్ అంటారని ఫస్ట్ టైం హిల్ట్నర్ అని ఆయన ఆ వర్డ్ని కాయిన్ చేశారు. అదే మన క్వశ్చన్లో అడిగారు.
నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ ఇస్ ద మాక్సిమం కన్స్యూమర్ ఆఫ్ వాటర్ ఇన్ ఇండియా? దట్ ఈస్ థర్మల్ పవర్ ప్లాంట్స్. థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎంత వాటర్ కన్జంప్షన్ అంటే దాదాపు 87% వాటర్ కన్జంప్షన్ హెవీగా వాడతాయి థర్మల్ పవర్ ప్లాంట్స్. సెకండ్ ప్లేస్లోకి ఎవరు వస్తారంటే ఇంజనీరింగ్ ఇండస్ట్రీ వస్తుంది. థర్డ్ ప్లేస్లో ఎవరు అంటే పేపర్ అండ్ పల్ప్. సో హెవీ వాటర్ యూజ్ చేసే కన్జ్యూమ్ చేసే ఇండస్ట్రీస్ ఏవి అంటే ఫస్ట్ ఈస్ ది థర్మల్ పవర్ ప్లాంట్స్, ఆ తర్వాత ది ఇంజనీరింగ్, అండ్ ఆ తర్వాత ది పేపర్ అండ్ పల్ప్ దానికి సంబంధించి. నెక్స్ట్, ఫస్ట్ నోబెల్ ప్రైజ్ టు ఇండియా వాజ్ గివెన్ ఫార్ లిటరేచర్. ఫస్ట్ అసలు ఇండియాకి నోబెల్ ప్రైజ్ తీసుకుంది ఎవరు? దట్ ఈస్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్కి దేనికి ఇచ్చారు? లిటరేచర్కి ఇచ్చారు. గీతాంజలి, ఆయన కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ఏవైతే ఉన్నాయో గీతాంజలికి ఇచ్చారు. రవీంద్రనాథ్ ఠాగూర్ యాజ్ యూనో నేషనల్ యాంథమ్ రాశారు ఇండియాకి, అలానే ఆయన నేషనల్ యాంథమ్ ఆఫ్ బంగ్లాదేశ్ కూడా రాశారు, అమర్ సోనార్ బంగ్లా. ఇదే కాకుండా రవీంద్రనాథ్ ఠాగూర్కి ఒక డిసైపుల్ ఉన్నారు, సమర్కూన్, ఆనంద సమర్కూన్ అంటారు ఆయన్ని. రవీంద్రనాథ్ స్టార్ట్ చేసిన శాంతినికేతన్ అక్కడ ఆయన చదువుకున్నారు, విశ్వభారతి ట్రస్ట్లో వాటిల్లోనూ. అక్కడ ఆనంద సమర్కూన్ అని ఆయన నేషనల్ యాంథమ్ ఫర్ శ్రీలంక రాశారు, శ్రీలంక మాత అంటారు. సో ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ మూడింటికి సంబంధించిన నేషనల్ యాంథమ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్కి సంబంధించిన శిష్యులు కంపోజ్ చేశారు. రైట్, నెక్స్ట్, Gandhiji's famous Quit India movement call to the British was given in 1942. 8th of August 1942. Gandhi has given the call. అయితే 8th of August అర్ధరాత్రి అయ్యేటప్పుడు, అంటే 9th నుంచి స్టార్ట్ చేయాలి అని 8th ప్రిపరేషన్స్ చేసుకుంటే 8th అర్ధరాత్రి కల్లా అందరిని అరెస్ట్ చేశారు. దీన్ని ఆపరేషన్ 0 hour అంటారు బ్రిటిష్ వాళ్ళు. సో దాంతో గాంధీజీతో సహా చాలామంది అరెస్ట్ అయ్యారు. సో యాక్చువల్గా August 9th 1942 క్విట్ ఇండియా ఏదైతే జరిగిందో దట్ వాజ్ అ లీడర్లెస్ మూమెంట్ అని చెప్తాము. క్విట్ ఇండియా మూమెంట్ టైంలోనే గాంధీజీ వెరీ ఫేమస్ స్లోగన్ ఇచ్చారు, దట్ ఈస్ డూ ఆర్ డై అనే పేరుతో. నెక్స్ట్, చూస్ ది కరెక్ట్ ఆప్షన్ విచ్ రిప్రజెంట్స్ ది అరేంజ్మెంట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ లేయర్స్. తెలుసు కదా, ఫస్ట్ ఈజ్ ట్రోపోస్ఫియర్ విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు ది ఎర్త్. ట్రోపోస్ఫియర్ తర్వాత స్ట్రాటోస్ఫియర్. స్ట్రాటోస్ఫియర్లో ఏం ప్రయాణం చేస్తే జెట్ ఇంజన్స్ ఆర్ జెట్ ఎయిర్ప్లేన్స్ స్ట్రాటోస్ఫియర్లోంచి వెళ్తాయి. థర్డ్ ఈజ్ ది ఐనోస్ఫియర్. ఐనోస్ఫియర్లోనే మన మైక్రోవేవ్స్ ట్రావెల్ చేస్తాయి. ఫోర్త్ ఈజ్ ది ది ఫస్ట్ ఈజ్ ది ట్రోపోస్ఫియర్, తర్వాత స్ట్రాటోస్ఫియర్, మధ్యలో మీసోస్ఫియర్ ఒకటి ఉంది. మీసోస్ఫియర్ తర్వాత అయనోస్ఫియర్ ఉంటుంది. అయనోస్ఫియర్ కంటే పైన ఎగ్జోస్ఫియర్ ఉంటుంది. ఎగ్జోస్ఫియర్ ఈజ్ ద వన్ విచ్ కనెక్ట్స్ అస్ టు ది అవుట్ సైడ్ యూనివర్స్తో కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్ కరెక్ట్లీ ఎక్స్ప్రెస్ ద టర్మ్ హీట్ బడ్జెట్. హీట్ బడ్జెట్ అంటే ఏం లేదు, బయట నుంచి సన్ రైజ్ ఎర్త్ మీద పడతాయి, ఒక టైప్ ఆఫ్ రేడియేషన్. అది ఇక్కడ నుంచి కొంత రిఫ్లెక్స్ అయ్యి వెనక్కి వెళ్తుంది, అదొక టైప్ ఆఫ్ రేడియేషన్. ఈ రెండింటికి మధ్య బ్యాలెన్స్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ది ఇన్కమింగ్ అండ్ ది అవుట్ గోయింగ్ రేడియేషన్ ఆఫ్ ది సన్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. దట్ యూ కాల్ ఇట్ ఎస్ ది హీట్ బడ్జెట్ అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ వాజ్ డిస్కవర్డ్ బై. రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ అనే దాన్ని ఫస్ట్ టైము టెమిన్ అనే ఆయన, బాల్టిమోర్ అనే ఆయన, వీళ్ళిద్దరు కలిసి ప్రపోజ్ చేశారు. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అంటే అర్థం ఏంటంటే ఈ రెట్రో వైరస్లు ఉంటాయి కదా, మన హెచ్ఐవి కాజ్ చేసే వైరస్ లాంటి రెట్రో వైరస్లు, అలాంటివి ప్రదర్శిస్తాయి ఈ లక్షణాన్ని. అవి ఏం చేస్తాయంటే ఏదైతే హోస్ట్ సెల్ మన సెల్ని అటాక్ చేసాయో ఆ సెల్ మీదకి వెళ్తాయి. దే డోంట్ క్యారీ డిఎన్ఏ బట్ దే క్యారీ ఇన్స్టెడ్ ఆర్ఎన్ఏ తీసుకొని వస్తాయి. అవి ఆ హోస్ట్ సెల్ మీద దాడి చేసిన తర్వాత హోస్ట్ సెల్ డిఎన్ఏని రెప్లికేట్ చేసి సొంత డిఎన్ఏ తయారు చేసే ప్రయత్నం చేస్తాయి. అందుకనే వాటిని రెట్రో వైరస్లు అన్నారు. సో అలాంటి దాన్ని యూ కాల్ ఇట్ యాస్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, బర్న్స్ కాజ్డ్ బై స్టీమ్ ఆర్ మచ్ మోర్ సివియర్ దాన్ దోస్ ఆఫ్ కాజ్డ్ బై బాయిలింగ్ వాటర్. ఎందుకని? బికాజ్ స్టీమ్కి లాటెంట్ హీట్ కూడా ఉంటుంది. మామూలు హీటే కాకుండా స్టీల్ ఆల్సో విల్ హ్యావ్ లాటెంట్ హీట్. సో ఆ లాటెంట్ హీట్ కూడా ఉండడం వల్ల స్టీమ్ మీద పెట్టినప్పుడు కాలడానికి అవకాశాలు కంపారిటివ్ ఎక్కువ బాయిలింగ్ వాటర్ కంటే కూడా. అంటే బాయిలింగ్ వాటర్ మీద పడితే అయ్యే ఇంజరీ బర్న్స్ కంటే కూడా స్టీమ్ వల్ల అయ్యే బర్న్స్ చాలా డీప్గా ఉంటాయి. వై? బికాస్ స్టీమ్ నాట్ జస్ట్ క్యారీస్ ఎనర్జీ బట్ స్టీమ్ ఆల్సో క్యారీస్ హయ్యర్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో బాయిలింగ్ వాటర్ కంటే కూడా స్టీమ్కి హయ్యర్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అదొక కారణం. లాటెంట్ హీట్ ఉంటుంది, అది కూడా ఒక కారణం. సో దానివల్ల స్టీమ్ వల్ల బర్న్స్ ఎక్కువ ఉంటాయి, సివియర్గా ఉంటాయి. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ది స్వీటెస్ట్ ఆఫ్ ది షుగర్స్. దట్ ఈస్ తెలుసు కదా, ఫ్రక్టోస్. ఫ్రక్టోస్ ఈజ్ ది మోస్ట్ స్వీటెస్ట్ ఆఫ్ ది షుగర్. ఈ ఫ్రక్టోస్ ఎంతకంటే ఎక్కువ అంటే సూక్రోజ్ ఉంది కదా, దీనికంటే పైది, అంటే దీనికంటే కిందది ఓ రకంగా చెప్పాలి. సో ఆ సూక్రోజ్ కంటే 1.7 times ఎక్కువ షుగర్ లెవెల్స్ ఫ్రక్టోస్లో ఉంటాయి. సో స్వీటెస్ట్ షుగర్ ఈజ్ ఫ్రక్టోస్. నెక్స్ట్, అల్ట్రా ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎ మెటల్ ఈజ్ డన్ బై. అల్ట్రా ప్యూరిఫికేషన్ జోన్ మెల్టింగ్ ఆర్ ఆల్సో కాల్డ్ జోన్ రిఫైనింగ్ అనే పేరుతో పిలుస్తాం. పర్టికులర్ జోన్ ఆఫ్ ది మెటల్ వరకు వదిలేసి మిగతా రిఫైన్ చేస్తారు అందులో. దట్ యూ కాల్ ఇట్ యాస్ ది జోన్ రిఫైనింగ్ ఆర్ జోన్ మెల్టింగ్ అంటాం. దీనివల్ల అల్ట్రా ప్యూరిఫైడ్ మెటల్స్ వస్తాయి మనకి. ఇవి ఎస్పెషల్లీ ఎక్కడ వాడతారంటే సెమీ కండక్టర్స్ ఏవైతే డివైసెస్ ఉంటాయో, చిప్స్ అవి తయారు చేసేవి, అలాంటి చోట వాడతారు. మామూలుగా ఓర్ నుంచి మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేసాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ స్మెల్టింగ్.
ఫస్ట్ ఆప్షన్లో ఉంది. లీచింగ్ అనేది యాక్చువల్గా మెటల్కి సంబంధించిన విషయం కాదు. కంటిన్యూస్గా సాయిల్ మీద వాటర్ ఫ్లో అవ్వడం వల్ల టాప్ సాయిల్ అంతా ఎరోడై లేచిపోతూ ఉంటుంది పైకి. దట్ యూ కాల్ ఇట్ యాజ్ లీచింగ్ అంటాం. సో ఎరోజన్ ఆఫ్ ది టాప్ సాయిల్, హ్యూమస్ అవి రిటర్న్ సాయిల్ ఉంటుంది కదా, అది పోగొట్టుకోవడానికి యూ కాల్ ఇట్ యాజ్ లీచింగ్. స్లాగింగ్ అనేది యాక్చువల్గా ఒక టైప్ ఆఫ్ తిట్టడం, అది దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ మెటల్స్. సో జోన్ మెల్టింగ్ ఆర్ జోన్ రిఫైనింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ వేర్ వీ ట్రై టు గెట్ అల్ట్రా ప్యూర్ మెటల్స్ తీసే ప్రయత్నం చేస్తాం. ఓకే, ద లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ విచ్ ఇస్ క్లోజ్ టు ది ఎర్త్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ ట్రోపోస్ఫియర్. ఇందాక చెప్పాను, ట్రోపోస్ఫియర్లోనే మొత్తం వెదర్ యాక్టివిటీ అంతా జరుగుతుంది. సో రెయిన్ రావడం కానీ, క్లౌడ్స్ ఫార్మేషన్ కానీ, ఇవంతా ట్రోపోస్ఫియర్లోనే జరుగుతాయి మనకి. నెక్స్ట్, మైక్రోబియల్ డిగ్రేడేషన్ ఆఫ్ నైట్రేట్స్ ఇంటూ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఈజ్ నోన్ యాజ్ అని అన్న డీనైట్రిఫికేషన్. డీనైట్రిఫికేషన్ అంటే మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే నైట్రేట్స్ మీద, సాయిల్లో ప్రజెంట్ అయి ఉన్న నైట్రేట్స్ మీద యాక్ట్ చేయడం ద్వారా ఆ నైట్రేట్స్ని నైట్రోజన్ గ్యాస్లోకి రీకన్వర్షన్ చేస్తాయి. అలాంటి దాన్ని డీనైట్రిఫికేషన్ అంటాం. మరి నైట్రిఫికేషన్ అంటే ఏంటి? నైట్రిఫికేషన్ అంటే కన్వర్షన్ ఆఫ్ అమోనియా ఇంటూ నైట్రేట్ చేసి, దట్ ఈస్ నైట్రిఫికేషన్. అలా వచ్చిన నైట్రేట్ని నైట్రోజన్ గ్యాస్ రూపంలోకి రీకన్వర్షన్ చేసి దట్ యూ కాల్ ఇట్ ఎస్ డీనైట్రిఫికేషన్ అనే పేరుతో పిలుస్తారు. అమోనిఫికేషన్ అని ఉంది కదా, అమోనిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే కన్వర్టింగ్ ఆఫ్ నైట్రోజన్, ఆర్గానిక్ నైట్రోజన్ ఏదైతే ఉంటుందో దాన్ని అమోనియాలోకి కన్వర్ట్ చేసి దట్ యూ కాల్ ఇట్ ఎస్ అమోనిఫికేషన్. పుట్రిఫాక్షన్ అంటే ఈజ్ ద డీకంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఇప్పుడు హ్యూమన్ కానీ యానిమల్ కానీ ఫర్ దట్ మ్యాటర్ ఎవరైనా చచ్చిపోయి శవం అయితే అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డీకంపోజ్ అవుతుంది స్లోగా, ది ఆర్గానిక్ మ్యాటర్. దట్ యూ కాల్ ఇట్ ఎస్ పుట్రిఫికేషన్ అనే పేరుతో పిలుస్తాం, పుట్రిఫాక్షన్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ది అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ డేటా హైరార్కీ. తెలుసు కదా, ఇది ఫస్ట్ ఈజ్ అ బిట్, ఆ తర్వాత ఒక బైట్. ఈ బైట్స్ కొన్ని టైప్ చేస్తే వచ్చేది ఒక ఫీల్డ్, కేటగిరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ మొత్తం ఫీల్డ్ అంతా నేను ఫిల్ చేశాను అనుకోండి, దట్ బికమ్స్ వన్ స్టూడెంట్ రికార్డ్. ఇలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్ రికార్డ్స్ నేను మెయింటైన్ చేసి దట్ బికమ్స్ ఎ స్టూడెంట్స్ ఫైల్. అంటే ఒక బ్యాచ్ ఫైల్ అనుకోండి. ఉదాహరణకి బ్యాచ్ అంత ఇన్ సెన్స్ నాట్ బిఏటి బ్యాచ్ ఫైల్స్ అని కాదు, ఒక స్టూడెంట్స్ బోర్డు అంతమంది ఉన్న ఒక బ్యాచ్ ఆర్ ఒక క్లాస్ అనుకోండి ఫైల్. అలాంటి ఫైల్స్ బోర్డు అని కలిపేసి దట్ బికమ్స్ ఎ డేటాబేస్. సో బిట్, బైట్, ఫీల్డ్, ఆ తర్వాత యూ గెట్ రికార్డ్ తర్వాత యూ గెట్ ఫైల్, ఆ తర్వాత యూ గెట్ డేటాబేస్. సో ఇచ్చిన వాటిల్లో బిట్, బైట్, ఫీల్డ్, రికార్డ్, ఫైల్ అండ్ డేటాబేస్ ఉంది. ఆప్షన్ సి. ది బెస్ట్ మిల్చ్ బ్రీడ్ ఇన్ ద వరల్డ్. మిల్చ్ అంటే పాలిచ్చే జంతువులమ్మ, మిల్చ్ యానిమల్స్. సో బెస్ట్ మిల్చ్ బ్రీడ్ ఇన్ ద వరల్డ్ ఎవరు అంటే ఏ జంతువులు అంటే హోల్స్టీన్ అండ్ ఫ్రీసియన్. ఇవి డచ్కి సంబంధించి హాలండ్, నార్దర్న్ హాలండ్ ఏరియాలో ఎక్కువ దొరుకుతాయి ఇలాంటి ఆవులు. అవి వరల్డ్లోనే హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఆఫ్ మిల్క్ ప్రొడ్యూస్ చేయగలిగిన యానిమల్స్ అనమాట, బెస్ట్ బ్రీడ్ ఆఫ్ మిల్చ్ యానిమల్స్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మ్డ్? ఇప్పుడు తెలుసు కదా, 1885 28th of December. ఇది ఫామ్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఏవో హ్యూమ్. ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజీలో జరిగింది. 72 మంది డెలిగేట్స్ వచ్చారు. ఫస్ట్ మీటింగ్కి ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారు? WC బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ ఉన్నారు. నెక్స్ట్, బంగ్లాదేశ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 1971. సెకండ్ ఇండో-పాక్ వార్ అంటాం. December 16th బంగ్లాదేశ్ని ఇండిపెండెంట్ చేసాం. ఆ రోజు పాకిస్తాన్ సరెండర్ అయింది. సో బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ అప్పుడు క్రియేట్ చేసాం 1971లో. ఇందులో చాలా కీలకమైన పాత్ర పోషించింది ముజిబుర్ రెహమాన్, షేక్ ముజిబుర్ రెహమాన్, ఆల్సో కాల్డ్ బంగబంధు అంటారు ఆయన బిరుదతి. అందుకనే బంగ్లాదేశ్లో స్టేడియం, ఢాకా స్టేడియం పేరు బంగబంధు స్టేడియం అంటారు. ఆ షేక్ ముజిబుర్ రెహమాన్ వాళ్ళ డాటరే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, షేక్ హసీనా, ది ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. ఓకే, నెక్స్ట్, రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్, వెరీ సింపుల్ క్వశ్చన్, బ్రహ్మ సమాజ్. ప్రార్థనా సమాజ్ ఎవరు స్టార్ట్ చేశారు? ఆత్మారాం పాండురంగానే స్టార్ట్ చేశారు. రామకృష్ణ మిషన్ ఎవరు స్టార్ట్ చేశారు? వివేకానంద స్టార్ట్ చేశారు. ఆర్య సమాజ్ ఎవరు స్టార్ట్ చేశారు? స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి అసలు పేరేంటి? మూలశంకర. నెక్స్ట్, పల్సెస్ ఆర్ అబ్టైన్ ఫ్రమ్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ ది ప్లాంట్స్, దట్ ఈస్ లెగ్యూమినేస్. లెగూమ్స్ కదా, పల్సెస్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ లెగూమ్స్. సో లెగ్యూమినేస్ అనే ఫ్యామిలీ నుంచి పల్సెస్ వస్తాయి. సో that is about paper number 9 general studies as far as is concerned. If you still have any questions, you can put it in the comment section. Thank you so much.